అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదంటారు. ఒకసారి అంబానీల కుటుంబాన్ని చూసుకుంటే అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ప్రాబ్లం వస్తే వాళ్ళ అమ్మ కూర్చుని పరిష్కరించింది. అమ్మ మాట ఖచ్చితంగా ఇద్దరు విన్నారు. ఇవాళ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ రోజున గొడవ పడల, అన్న తమ్ముళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. ఇక్కడ అట్లాంటి కుటుంబ వాతావరణం వైఎస్ కుటుంబంలో లేదా? రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు అదొక మమతానురాగాలకి సంబంధించినటువంటి మల్లెపందిర్ లాంటి కుటుంబం. అలాంటిది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా అట్లాగే ఉంది. అధికారం అన్నది చేతికొచ్చిన తర్వాత మాత్రమే సమస్య ఏర్పడింది. అన్నా చెల్లెల మధ్యన విభేదాలు, అధికారంలో వాటా కావాలని షర్మిల, అలాంటి వాటాలు ఏమీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డిని అలా నడిపిస్తోంది తన వదినే అన్నటువంటిది షర్మిల కోపం, అలాగే అవినాష్ రెడ్డి విషయంలో తలెత్తిన విభేదాలు, ఇవన్నీ పక్కన పెడితే దాని ఇంపాక్ట్ ఓ పక్కన విజయమ్మ పరిస్థితి ముందు నుయ్యి వెనగ్గొయ్యగా మారింది. ఇద్దరూ తను చెప్పిన మాట వింటారు ఎంతవరకు, తన వరకు. కానీ ఇద్దరిని కలపడం ఆవిడ వల్ల కావట్లేదు, ఇద్దరి ఆలోచనల్ని కలపడం ఆవిడ వల్ల కావట్లేదు, కుటుంబ సమస్యని పరిష్కరించడం ఆవిడ వల్ల కావట్లేదు. ఎలక్షన్స్ అప్పుడు కొడుకు మీద కోపంతో కూతుర్ని గెలిపించమని కోరింది. అదే సందర్భంలో కొడుకు మీద ఆప్యాయత వదులుకోలేదు. ఈ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కానీ ఇద్దరి మనస్తత్వాన్ని కానీ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఓవరాల్గా కుటుంబంలో విజయమ్మ పాత్ర ఇప్పుడు కాసేపు పొద్దున్నే తన భర్తకి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమంలో కొడుకుతో కలిసి వస్తుంది, ఆ తర్వాత కుమార్తెతో ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇవాళ ఏం చేయబోతున్నారు, కొడుకుతో పాటు ప్రార్థనలతో పాటు కూతురు పెట్టబోతున్నటువంటి కార్యక్రమానికి కూడా అటెండ్ అవుతున్నారా, సాయంత్రం జరగబోయేటువంటి మంగళగిరిలో జరిగే కార్యక్రమానికి చూడాల్సి ఉంది.